హాయ్. సో ఇవాళ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ఐట్రేట్ చూద్దాం. సో ఐట్రేట్ పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి? జనరల్గా ఫస్ట్ చైల్డ్ అవ్వాలి, లెఫ్ట్ చైల్డ్, దాని తర్వాత రైట్ చైల్డ్, దాని తర్వాత నోడ్ కదా. సో ఈ ట్రీకి మనం ఏం చేస్తాం? ప్రింట్ చేసేది నల్, 8 -6 15 10. సో దిస్ ఈస్ ద పోస్ట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్స్. దీన్ని ఐటరేటివ్లో ఎలా చేస్తాం? సో ఇన్ కేస్ రికర్సివ్ అయితే వెరీ ఈజీ. సో రికర్సివ్ అయితే రికర్సివ్గా ఈ ట్రీ ఎలిమెంట్ని పాస్ చేస్తాం. ఇక్కడ ఒక కండిషన్, ఇఫ్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే రిటర్న్, ఎల్స్ ఇది కీప్ ఆన్ ఇంక్రిమెంట్ చేసుకుంటా పోతాం. ఇక్కడ ప్రింట్ చేస్తాం ఈ ఎవర్ నోడ్ని విజిట్ చేసినప్పుడు. సో ఇదే ఇప్పుడు ఐటరేటివ్లో చేయాలి అంటే ఎలా చేస్తాం? సో ఐటరేటివ్ అంటే ఒక విత్ వన్ స్టాక్ చూద్దాం టుడే. సో వన్ స్టాక్, ఒక స్టాక్ తీసుకొని సో ఇది ఎట్లా చేస్తామో చూద్దాం. సో స్టార్ట్ చేయండి, రూట్తో స్టార్ట్ చేయి. రూట్తో స్టార్ట్ చేసేసి రూట్ని ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాము. 10తో స్టార్ట్ చేసి 10కి 10 నల్ కాకపోతే స్టాక్ యాడ్ చేసుకో. దెన్ దాన్ని స్టాక్ యాడ్ చేసిన తర్వాత దాని లెఫ్ట్ చైల్డ్ని కరెంట్కి అసైన్ చేసుకో. లెఫ్ట్ చైల్డ్ అంటే -6 నల్ల కాదు, కాకపోతే మళ్ళీ స్టాక్ యాడ్ చేసుకో. స్టాక్ యాడ్ చేసుకున్న తర్వాత కరెంట్ ఏమవుతుంది? -6 అవుతుంది. ఎవ్రీ టైం అది కరెంట్ నల్లా కాదని చెక్ చేసుకున్న తర్వాత స్టాక్ యాడ్ చేసుకొనేసి మళ్ళీ కరెంట్ డాట్ లెఫ్ట్ పాయింటర్తో పెట్టుకోవాలి. సో లెఫ్ట్ ఉందా? లేదు. లెఫ్ట్ లేకపోతే ఏం చేయాలి? రైట్ ఉందా లేదో చెక్ చేయాలి కదా. రైట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో రైట్ ఉంది, రైట్ ఉంటే నల్లా కాదు, నల్ కాకపోతే దాన్ని కూడా యాడ్ చేసుకో. మళ్ళీ ఏంటి? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయింది. 8కి లెఫ్ట్ లేదు, నల్లు రైట్ లేదు. అప్పుడు ఏం చేయాలా? పాప్ చేసుకోవాలి. పాప్ చేసి ప్రింట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రింట్ చేసుకున్న తర్వాత 8 అనేది 6కి రైట్ చైల్డా కాదా అనేసి, ఎస్ రైట్ చైల్డ్ అయితే మళ్ళీ -6ని కూడా పాప్ చేసి ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేశాను, పాప్ చేశాను, ప్రింట్ చేశాను. సో -6 అనేది 10కి మళ్ళీ రైట్ చైల్డా కాదు, లెఫ్ట్ చైల్డ్ కదా. సో ఇక్కడ లూప్ బ్రేక్ చేసేసి బయటకు వెళ్ళేసి 10కి మళ్ళీ రైట్ చైల్డ్ని చూస్తాను. అది 15కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు. సో అప్పుడు మళ్ళీ 15 అనేది ఓకే, ఇక్కడ రూట్ ఏమవుతుంది? 10 15. ప్రీవియస్లో ఇక్కడ -6ని తీసేసాం కదా, సో 15 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ 8 -6 మధ్యలో ప్రింట్ చేసాం. ఇప్పుడు 15 కూడా ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు 15 వచ్చేసి 10కి రైట్ చైల్డ్, అవును, 10 కూడా ప్రింట్ చేశాను. సో ఇదే కోడ్ వాక్ త్రూలో చేద్దాం, ఎలా చేస్తాము ఏంటి అనేది. సో ఫస్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 10, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ నల్, రైట్. సో స్టాక్ యాడ్ చేసుకో 10. దాని తర్వాత ఇప్పుడు కరెంట్ ఏమైంది? కరెంట్ డాట్ లెఫ్ట్, రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు -6. Then -6 is also not null. Then add it to stack. అప్పుడు కరెంట్ ఏమవుతుంది? -6 డాట్ లెఫ్ట్, -6కి లెఫ్ట్ ఏం లేదు కదా, సో నల్ ఉంటే మనం స్టాక్ యాడ్ చేయం. సో అప్పుడు ఏం చేస్తాము? దానికి రైట్ చైల్డ్కి సైడ్ పోవాలి కదా. నేను ఇంకో నోడ్ టెంప్ అనేది తీసుకునేసి ఏం చేస్తున్నాను? ఈ స్టాక్లో పీక్ ఎలిమెంట్ అంటే -6కి రైట్ ఉందా లేదా అని చెప్పి చూస్తున్నాను. అంటే బయటకు పాప్ చేయకుండానే -6 హ్యాస్ రైట్, ఎస్ రైట్ ఎలిమెంట్ ఉంది. సో అదేంటిది? 8. టెంప్లో 8 పెట్టుకొని టెంప్ నల్లా కాదు, కాకపోతే మళ్ళీ ఇదేం చేస్తున్నాను? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ని అసైన్ చేస్తున్నాను. సో అగైన్ యాజ్ యూజువల్ మనం ఏం చేస్తున్నాం? కరెంట్ కనుక నల్ కాకపోతే స్టాక్ యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నా స్టాక్ ఏమైంది? 10 -6 8 అయింది, కరెక్ట్. 8 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లో నాకు టెంప్ వాల్యూ ఏముంది? కరెంట్ ఏముంది? 8 ఉంది, టెంప్ 8 ఉంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కరెంట్కి ఎవ్రీ టైం చెక్ చేస్తాం కదా, లెఫ్ట్ ఉందా? లెఫ్ట్ నల్ అయిపోయింది. కరెంట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది లూప్. కరెంట్ లెఫ్ట్ 8 అయిన తర్వాత స్టాక్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్ అంటున్నాం కదా, అంటే 8 డాట్ లెఫ్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నల్ అయింది. మళ్ళీ కరెంట్ డాట్ రైట్ కూడా చూడాలి కదా. సో దానికి ఏం చేస్తున్నాం? టెంప్లో స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్,
అంటే 8 డాట్ రైట్ విచ్ ఈజ్ నల్. సో వెన్ ఎవర్ ఈ కండిషన్ మీట్ అయినప్పుడు లెఫ్ట్ రైట్ మీట్ అయినప్పుడు రూట్ చేయాలి. రూట్ అంటే ఇదేం చేస్తాం, పాప్ చేసి ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ ప్రింట్ చేసే ముందల పాప్ చేసినప్పుడు ఇది మళ్ళీ టెంప్కి రీఅసైన్ చేస్తాం అనమాట. టెంప్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేస్తాం, 8 అనేది -6 పాప్ చేసినప్పుడు ఇప్పుడు స్టాక్ ఏమైంది 8 10 -6. ఇక్కడ టెంప్ ఇది ఎప్పటిదాకా నాకు ప్రాసెస్ రిపీట్ అవ్వాలి అంటే ఈ 8 ఏదైతే పాప్ చేశానో 8 కనుక ఈజ్ రైట్ చైల్డ్ ఆఫ్ స్టాక్ పీక్. రైట్ అంటే ఇది 8 -6 రైట్ చైల్డా, ఇక్కడ చూడండి 8 -6కి రైట్ చైల్డ్ కదా. దెన్ అప్పుడు 8 కూడా పాప్ చేసేసి అప్పుడు ఈ 6 కూడా పాప్ చేయాలి. పాప్ చేస్తే ఏమవుతుంది 6 అవుతుంది. అప్పుడు టెంపులో ఏం చేస్తాం -6 పెడతాం, ప్రింట్ చేస్తాం పాప్ -6 అండ్ ప్రింట్ -6. ఇప్పుడు స్టాక్ ఏమవుతుంది 10 అవుతుంది. సో టెంప్ -6 అయింది, ప్రింట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 10 ఏంటి చెక్ చేస్తాం. ఇక్కడ ఒక వైల్ లూప్ ఉంది కదా, ఎవ్రీ టైం మనం చెక్ చేసేదానికి. ఈజ్ 10 ఈజ్ ద రైట్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్ పీస్. సో ఈజ్ టెంప్ ఈజ్ ద రైట్ చైల్డ్ ఆఫ్ ద స్టాక్. సో -6 అనేది 10కి రైట్ ఎలిమెంటా కాదు. సో ఇక్కడ లూప్ బ్రేక్ అవుతుంది. లూప్ బ్రేక్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళిపోయినప్పుడు నా దగ్గర కరెంట్లో ఏముంది, ఇందాక మనం చూసినప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్లో ఉంది. రైట్, కరెంట్ నల్ల కాదు, కరెంట్ నల్ల అయింది బట్ స్టాక్ నాట్ ఎంటీ కదా. సో నాట్ ఎంటీ అన్నప్పుడు మళ్ళీ పోయేసి లోపలికి కరెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ అంతా చూసేసాం. ఇప్పుడు రైట్కి పోతాం. సో స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్ అంటే ఏంటి సార్ 15 కరెంట్కి అసైన్ చేసుకొని మళ్ళీ స్టాక్ యాడ్ చేసుకుంటాం. సో 15 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 15కి లెఫ్ట్ రైట్ లేదు. సో 15 పాప్ చేసి ప్రింట్ చేసుకుంటాం. అట్లానే 15 కనుక రైట్ ఎలిమెంటా, అవును రైట్ ఎలిమెంట్ అన్నప్పుడు 10 కూడా స్టాక్లో నుంచి తీసి ప్రింట్ చేసుకుంటాం. అప్పుడు మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే కోడ్లో చూస్తే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ అనేది పెట్టుకుంటున్నాం. దాని తర్వాత స్టాక్ ఇనిషియలైజ్ చేసుకున్నాను. కరెంట్ కనుక నాట్ నల్లు స్టాక్ కనుక నాట్ ఎంటీ అయితేనే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్ అనేసి స్టాక్కి పుష్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం వాక్ చేసిన ఎగ్జాంపుల్ చూస్తే 10 ఇనీషియల్గా ఇక్కడ స్టార్ట్ అయ్యాం, 10 అయింది కరెంట్ కదా. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఏమైంది, కరెంట్ ఈజ్ ఈక్వల్ స్టాక్లో పుష్ చేసాం, స్టాక్లో 10 పుష్ చేశాను. దెన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్, రైట్. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్ విచ్ ఈస్ -6. -6 ఈజ్ నాట్ ఎంటీ, రైట్. సో -6 ఈజ్ నాట్ ఎంటీ. సో అగైన్ స్టాక్ వచ్చేసి -6 పుష్ చేశాను. ఇప్పుడు -6 పుష్ చేసినప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ లెఫ్ట్ కదా. అప్పుడు కరెంట్ ఏమైంది నల్ అయింది. సో ఇది కండిషన్ ఇఫ్ ఏదర్ వైల్ లూప్కి ఎంటర్ అయినప్పుడు ఏదర్ ఇది సాటిస్ఫై ఇది సాటిస్ఫై అయింది. ఇది ఎప్పటిదాకా సాటిస్ఫై అవుతుంది, మనం స్టాక్ ఎంటీయా కాదు, ఎంటీ కాకపోతే కరెంట్ ఎలిమెంట్ అనేది చెక్ చేసుకుంటూ పోయాం. సో ఇది ఇంకా ఇంతవరకు అయిపోయింది. కరెంట్ ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఇప్పుడు దీనికి పోయాం. సో కరెంట్ ఏమైంది నల్ అయింది. సో టెంప్ ఏంటిది స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్, రైట్. టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్ విచ్ ఈస్ -6 యొక్క రైట్ 8 ఈజ్ ఈక్వల్ టు టెంపా. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా కాదు. సో అప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 8 అయింది. కరెంట్ 8 అయింది. సో మళ్ళీ వైల్ లూప్ పైకి వెళ్ళాను. సో 8 నల్లా కాదు. సో లోపలికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టాక్కి పుష్ చేసుకున్నాను 8ని. సో ఇందాక 10 -6 8 ఉంది. బుక్ చేసుకొనేసి మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 8 డాట్ లెఫ్ట్ విచ్ ఈజ్ నల్ కదా. ఈ ట్రీలో 8కి ఏం లేదు కదా. సో నల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఇక్కడ ఏమైంది కరెంట్ ఈక్వల్ టు నల్ అనేది సాటిస్ఫై అయింది బట్ స్టాక్ ఎంటీ కాదు. సో అప్పుడు నేను లోపలికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే స్టాక్లో నాకు 10 -6 8 ఉంది. సో కరెంట్ నాట్ ఎంటీ. సో ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్ స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్. స్టాక్ డాట్ పీక్ అంటే ఏంటి 8 డాట్ రైట్ అంటే నల్.
సో ఇక్కడ నాకు ఏం కండిషన్ సాటిస్ఫై అయింది, టెంప్ నల్ అనేది సాటిస్ఫై అయింది. అప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పాప్. స్టాక్ డాట్ పాప్ అంటే 8ని కంప్లీట్గా తీసేసాను అండ్ స్టాక్లో 8లో టెంప్ పెట్టేశాను, సరే టెంప్లో 8 పెట్టేశాను. 8 పెట్టేసి ప్రింట్ చేసేసాను. సో ఇక్కడ ప్రింట్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తాను. టెంప్లో 8 ఉంది, కరెంట్ నల్ ఇప్పుడు రన్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ స్టెప్ దాకా ఉన్నాం, ప్రింట్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఏం చెక్ చేస్తున్నాను, 8 స్టాక్ డాట్ పీ డాట్ రైట్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు -6 ఉంది, ఇందాక 8ని బయటకి పీకేసాం కదా, -6 సారీ ఇప్పుడు -6 ఉంది. ఈ 8 అనేది -6 యొక్క రైట్ చైల్డ్ అనేది చెక్ చేస్తున్నాను. అవును, 8 అనేది -6 రైట్ చైల్డ్ కదా. అప్పుడు మళ్ళీ 6ని కూడా పీకేస్తున్నాను అండ్ రీఅసైన్ టెంప్ విత్ -6 అండ్ ప్రింట్ -6. టెంప్ -6 అయింది. టెంప్ -6 అయినప్పుడు స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్. స్టాక్ డాట్ పీక్ ఈజ్ 10. 10 యొక్క రైట్ ఏముంది 15 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. సో ఈ ఇన్నర్ లూప్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయేసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ పైన ఏమవుతుంది, కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. కరెంట్ ఈక్వల్ కాదా, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ఎందుకంటే కరెంట్ నల్. స్టాక్ ఎంటీయా కాదు, ఇంకా స్టాక్లో 10 ఉంది కదా. సో ఇది బై డిఫాల్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే కరెంట్ నల్ కాబట్టి ఇక్కడికి పోతాం. టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్ అంటే ఇప్పుడు టెంప్ ఏమవుతుంది, స్టాక్ డాట్ పీక్ విచ్ ఈస్ 10 కామా రైట్ విచ్ ఈస్ 15, రైట్. 15 వచ్చిన తర్వాత ఈజ్ 15 ఏ రైట్ చైల్డ్. 15 టెంప్ 15 కాదు. సో ఇప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పీక్ డాట్ రైట్ అంటే 10 డాట్ రైట్ వచ్చేసి 15 కదా, 15 నల్ కాదు. సో ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు నా స్టాక్ ఏమవుతుంది, 10 15 అవుతుంది. మళ్ళీ 15కి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ లేదు. సో ఇక్కడికి పోతే స్టాక్ డాట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 15 డాట్ లెఫ్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో లెఫ్ట్ రైట్ రెండు లేదు, ప్రింట్ చేస్తాం. మళ్ళీ 15 ఈజ్ రైట్ చైల్డ్ ఆఫ్ 10 అంటాము, కాదు. దాని తర్వాత 15 10 కూడా ప్రింట్ చేస్తాం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇది. సో దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమంటే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, వేరే స్పేస్ వచ్చి O of h. h is the height of the tray. అంతే కదా. స్టాక్ మనం మ్యాక్స్ ఎప్పటిదాకా చేసుకుంటాం, హైట్ వరకు బిల్డ్ చేసి మళ్ళీ అగైన్ స్ట్రింక్ చేస్తూ ఉన్నాం కదా. అండ్ బట్ టైం వచ్చేసి ఎవ్రీ నోడ్ విజిట్ చేస్తున్నాం కాబట్టి n nodes O of n.